ఏపీ ఎన్జీఓ సంఘానికి తనను చైర్పర్సన్ గా ఎన్నుకున్న ఎన్జీఓలందరికీ ధన్యవాదాలు చెప్పారు డాక్టర్ చింతా శ్రీదేవి. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మార్చి 8వ తేదీన జరిగే మహిళా దినోత్సవం స్థానిక ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లుగా చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో చింతా శ్రీదేవి మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు కలెక్టర్ కీర్తి చేకూరిని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ చైర్పర్సన్గా ఎన్నుకున్న సంఘం వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను మహిళా సమస్యల మీద అంటే ప్రతి మహిళ ఇంటి పనులు మరియు ఆఫీసులోనూ పనిచేస్తూ వాళ్ళు ఎంతో ఇదిగా పనిచేస్తున్నారు. పురుషుల కంటే స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. స్త్రీల యొక్క సమస్యలు ఏంటంటే ఆఫీసులో ఉండే సమస్యలు కానీ, వాళ్ళకి జాబ్ విషయంలో ఇంక్రిమెంట్స్ ఏదైనా అలాంటి ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే ఆ సమస్యల గురించి మేము అది సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఇంకా ఫర్దర్గా ఏదైనా ఉండాలన్నా దానికి కూడా మేము ముందుకు వెళ్తాము. ప్రతి దాంట్లో ముందడుగు ఉండాలి, స్త్రీలది ముందడుగు వేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించారు, వస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కేజీ జీడిపిక్కలకు